వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితి వైసీపీని చూస్తే అర్థం పడుతుంది. ఎందుకంటే ఆ పార్టీ కానీ ఆ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తీసుకుంటున్న ప్రజాస్వామ్య విధానాలకు చాలా వ్యతిరేకమైన అర్థాలు తీసే విధంగా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు మనకి రిఫ్లెక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు. సత్తెనపల్లి అంటేనే అంబటి రాంబాబు గారి నియోజకవర్గం. ఆయన యొక్క చెరగని ముద్రలు చాలా ఉన్నాయి ఆ నియోజకవర్గంలో, ఆ ప్రజల్లో. అసలు సొంత పార్టీ క్యాడర్లో కూడా ఆయన వేసిన చెరగని ముద్రలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేకెత్తించే విధంగా ఆ నియోజకవర్గం ఉందన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆయన అనుచరగాను సంక్రాంతి సంబరాల భాగంగా ఒక లక్కీ డిప్ని తీసుకొచ్చారు. లక్కీ డిప్ లాటరీ. మొన్నటి వరకు సంబరాల రాంబాబుగా గుర్తింపు పొందిన అంబటి రాంబాబు గారు ఇప్పుడు లక్కీ డిప్పు రాంబాబుగా మారారు. లక్కీ డిప్ అంటూ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అయితే లక్కీ డిప్పు సంక్రాంతికి బహుమతులు ఇస్తామని చెప్పి పెన్షన్దారులను, ఎవరైతే అక్కడ ఉన్న పెన్షన్దారులు, పింఛన్దారులు ఎవరైతే సామాజిక పింఛన్లు తీసుకుంటున్న ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వారిపైన పడ్డారు. వారికి 3,000 పెంచాం కాబట్టి 100 రూపాయలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే, మీకు సంక్రాంతికి బహుమతులు ఇస్తాము, లాటరీ తీస్తున్నాం అని చెప్పి అంబటి రాంబాబు గారి యొక్క అనుచరుగాను ఒక లక్కీ డిప్ కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అదే విషయం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏదైనా సిగ్గు శరమ ఏదైనా ఉందండి? అసలు మీరు ప్రజాప్రతినిధులా, లేకపోతే వ్యాపారస్తులా, లేకపోతే చీటింగ్ చేసే లాటరీ నిర్వహించే వ్యక్తులా అని చెప్పి సత్తెనపల్లి వ్యాప్తంగా పింఛన్దారులు, ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వృద్ధులైతేనేమి, వితంతువులైతేనేమి దుమ్మెత్తు పోస్తున్నారు. దాదాపు 40,615 పింఛన్కి సంబంధించిన సామాజిక పింఛన్లు అయితేనేమి, విడోస్ పింఛన్ అయితే తీసుకునే అక్కడ ఉన్న లబ్ధిదారుల దగ్గర నుంచి 100 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. అంటే దాదాపు 45 లక్షల చిల్లర వసూలు చేసి సంక్రాంతికి గిఫ్ట్లు పంపిణీ చేస్తారంటే, అంటే ఇంటింటికి ఒక గిఫ్ట్ పంపిణీ చేస్తారా, లేకపోతే లాటరీ తీసి ఒకటి చేతిలో పెడతారా? అసలు ఈ లాటరీ కంటిన్యూ అయిద్దా? వసూలు చేసిన డబ్బులు మొత్తం 40 లక్షలు మీరేం చేయాలని చెప్పి ఇవన్నీ ప్రశ్నలు అక్కడి నుంచి ఆ సత్తెనపల్లి వ్యాప్తంగా ప్రజలు వినిపిస్తున్న ప్రశ్నలు. పింఛన్దారులు అయితే రోడ్డు మీదకి వచ్చి అసలు మేము ఎందుకు కట్టాలి, 100 రూపాయలు మీకు ఎందుకు ఇవ్వాలి, మాకు అసలు ఆ లక్కీ డిప్పులు కానీ లాటరీలు కానీ మాకు అవసరం లేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నా కానీ వాలంటీర్లు అయితే ఒప్పుకోవట్లేదు, ముక్కుబిండి వసూలు చేస్తున్నారు. మీకు 3,000 రూపాయలు పెన్షన్ పెరిగింది కదా, 100 రూపాయలు ఇవ్వడానికి మీకు వచ్చిన అభ్యంతరాలు ఏంటి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా సత్తెనపల్లి వ్యాప్తంగా ఇప్పటికే అంబటి రాంబాబుకి సీట్ ఇవ్వద్దు అంటూ పెద్ద ఎత్తున వాళ్ళ క్యాడరే రాజీనామాలు చేస్తామని చెప్పి తాడేపల్లి వెళ్ళి వార్నింగ్లు ఇస్తూ ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిన్న ముప్పాల వెళ్ళినా కానీ అంబటి రాంబాబు పైన చెప్పులు వేయడానికి అక్కడున్న సొంత క్యాడర్ వాళ్ళే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. వెళ్ళకపోతే చెప్పులు వేస్తాము అని నోటికి వచ్చినట్టు బూతులు తిట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సిగ్గుమాలిన చర్యలకు మళ్ళీ లక్కీ డిప్ అంటూ సంక్రాంతి సంబరాల పేరుతో ప్రజలు పింఛన్దారుల దగ్గర నుంచి 100 రూపాయలు వసూలు చేయడానికి సిగ్గు లేదంటూ పింఛన్దారులతో పాటు అక్కడున్న విపక్షాలు కూడా దుమ్మెత్తు పోస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. గతంలో కూడా సంక్రాంతి సంబరాలని చెప్పి ఆయన వేసిన డ్యాన్స్ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు లక్కీ డిప్ రాంబాబు అని చెప్పి ఇప్పుడు ట్యాగ్ చేసి మరి సోషల్ మీడియాలో ఆయన పైన బాగా వైరల్ చేస్తూ వీడియోలను అయితేనేమి, పోస్టర్స్ని అయితే, మీమ్స్ని అయితే పేల్చుతున్న పరిస్థితి మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. రాంబాబు గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలను గుర్తించాలి. ఇలాంటి లాటరీలు, లక్కీ డిప్పులు, ఇట్లాంటి చీపెస్ట్ కార్యక్రమాలు తీసుకురావద్దంటూ ప్రజల యొక్క విన్నపాలను కూడా మీరు ఆలకించాలి. దానిపైన పట్టించుకోవాలి, దానిపైన చర్యలు తీసుకోవాలి. మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా ఇటువంటి వాటిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు లేనప్పుడు క్యాడర్కి, అంటే ఎమ్మెల్యే గారి తర్వాత ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకి, క్యాడర్కి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులు లేవు. ఆ పనులు లేకపోవటం వల్ల వాళ్ళకి ఆదాయ మార్గాలు చూపించడానికి ఇటువంటి లక్కీ డ్రిప్పు, లేకపోతే అక్రమంగా తెలంగాణ నుంచి తీసుకొచ్చిన మద్యం, ఇసుక, మట్టి, భూ కుంభకోణాలు ఇలాంటి కార్యక్రమాల్లో మీరు సంపాదించుకోండి అని చెప్పి వాళ్ళని ఆ విధంగా వదులుతున్న పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్ మొత్తం కనిపిస్తుంది. అంటే టోటల్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో క్యాడర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఇలా దిగజారకుండా ఎలా డబ్బులు సంపాదించుకుంటారు, ఇలా దిగజారిపోయి కూడా డబ్బులు సంపాదిస్తేనే వాళ్ళ మనుగడ సాగిద్ది అని చెప్పి సోషల్ మీడియా వ్యాప్తంగా పోస్టర్స్ పెట్టి దుమ్మెత్తు పోస్తున్న పరిస్థితి మనకి సత్తెనపల్లి నియోజకవర్గంలో బాగా స్పష్టంగా కనిపిస్తుంది.